అమెరికా అయితే ఏటీఎంలు ఉండవా? ఇక్కడ మాత్రం జనాలు డబ్బులు డ్రా చేయడానికి క్యూల్లో నుంచోరా? ఎందుకుండవు భయ్యా. కాకపోతే ఇక్కడ విడ్డూరం ఏంట్రా అంటే జనాలు కారులో ఒకరి వెనక ఒకరు క్యూలో నుంచొని డబ్బులు డ్రా చేసుకుంటారనమాట. దీన్నే ఇక్కడ డ్రైవ్ త్రూ ఏటీఎం అని కూడా అంటారు. మన దగ్గర జనరల్ గా మెక్డీలు, కేఎఫ్సీలు లేదా ఫుడ్ తీసుకోవడానికి డ్రైవ్ త్రూ చూసుంటాం. కానీ ఇక్కడ బ్యాంక్ లో చెక్కులు వేయడానికి, ఏటీఎం లో డబ్బులు డ్రా చేయడానికి కూడా డ్రైవ్ త్రూ ఉంటది. అయినా బ్యాంకులకి డ్రైవ్ త్రూ ఏంట్రా మీ పైత్యం కాకపోతే అనుకుంటున్నారా? ఇక్కడ వింటర్ లో టెంపరేచర్లు -డిగ్రీలో ఉండటం వల్ల కార్ దిగి నిమిషం కూడా నడవలేం, అంత చలి ఉంటది. బయట ఎక్కువసేపు ఉంటే అక్కడ గడ్డగట్టుకుపోతాయి భయ్య. అందుకే ఇక్కడ ఈ వాతావరణానికి తగ్గట్టు అన్నిటికీ డ్రైవ్ త్రూ పెట్టేశారు. ఈ చలికి ఇంకా ఇక్కడ ఏటీఎంలు మనలా ఏసీ రూమ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా డబ్బులు డ్రా చేసే విషయానికి వస్తే అలా పిన్ కొట్టిన తర్వాత ఒక్కసారికి మాక్సిమం $300 వరకే విత్డ్రా చేయొచ్చని చూపిస్తుంది. ఏ నోట్లు కావాలో అడుగుతుంది అనమాట. 10, 20 లేదా $100 నోట్లు మాత్రమే డ్రా చేయొచ్చు అని చూపిస్తుంది. ఇక్కడ మాక్సిమం $100 నోట్లు మాత్రమే ఉంటాయి. అలా డబ్బులు తీసుకుని ఎక్కిన కార్ దిగ